సుందరకాండ రామాయణంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన భాగం. శ్రీరాముల వారు సీతాదేవిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. హనుమంతుడు శ్రీరాముడి ఆజ్ఞతో సముద్రాన్ని దాటి లంకకు వెళ్లేందుకు సిద్ధమవుతాడు. అతడు తన మహాశక్తిని గుర్తు చేసుకుని ఒక్కసారిగా సముద్రాన్ని దాటుతాడు. లంకా నగరానికి చేరుకున్న హనుమంతుడు రాత్రి వేళలో నగరంలోకి ప్రవేశిస్తాడు. లంక రక్షకురాలైన లంకిణిని జయించి లోపలికి వెళ్తాడు. చివరకు సీత అశోక వాటికలో బాధతో ఉండటం చూస్తాడు. రాక్షసులు సీతమ్మ తల్లిని బెదిరిస్తూ ఉంటారు. హనుమంతుడు రహస్యంగా సీతాదేవికి శ్రీరాముడు ఇచ్చిన ఉంగరం చూపించి తనని తాను రామదూతగా పరిచయం చేసుకుంటాడు. సీతమ్మకు ధైర్యం చెప్పి త్వరలోనే రాముడు వస్తాడని చెబుతాడు. సీతమ్మ తన చూడామణిని హనుమంతుడికి ఇస్తుంది. తన గుర్తుగా రాముల వారికి ఇమ్మంటుంది. తర్వాత హనుమంతుడు తన బలాన్ని చూపేందుకు అశోక వాటికను నాశనం చేస్తాడు. రాక్షసులతో యుద్ధం చేసి చివరికి పట్టుబడతాడు. రావణుని ఆజ్ఞతో రాక్షసులు హనుమంతుల వారి తోకకు నిప్పు పెట్టేస్తారు. అప్పుడు హనుమంతుడు తన తోకను పెద్దగా చేసుకుని లంకా నగరాన్ని కాల్చేస్తాడు. తర్వాత హనుమంతుడు సముద్రాన్ని మళ్లీ దాటి వచ్చి శ్రీరాముడికి సీతమ్మ తల్లి బాధల గురించి చెబుతాడు. ఆ తల్లిని అలా చూడలేకపోయాను అంటూ చాలా బాధపడుతూ చూడామణిని శ్రీరాముల వారికి అందిస్తారు. సుందరకాండలో హనుమంతుడు ఒక దూతగా మాత్రమే కాకుండా భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలుస్తాడు.